శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం. ఈరోజు విశాఖ నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 అయితే 1:22 అవుతుంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 అయితే 3:54 కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం ఉదయం 11:30 అయితే 1:22 కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు ఆగస్టు 12, 2024 తేదీ. ఈరోజు అష్టమి సోమవారం. మనకి బహుళాష్టమి కానీ శుద్ధాష్టమి కానీ వచ్చినప్పుడు శత్రుజయం కోసం కాలభైరవుని ఆరాధించినట్టయితే ఖచ్చితంగా శత్రుజయం కలుగుతుందని చెప్పి మనం ప్రతి సందర్భంలోనే తెలియజేయడం జరుగుతుంది. అయితే వీటిలో ఆదివారం అష్టమి కానీ గురువారం అష్టమి కానీ ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. ఆ అష్టమి రోజుని కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి నవవిధమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకించినట్టయితే ఎక్కువ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మిగిలిన వారాలైనటువంటి ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర, శని ఈ వారాల్లో అష్టమి సంభవించినట్టయితే ఆ రోజుకి అధిష్టాన భగవంతుడైనటువంటి ఆ భగవంతుడిని అభిషేకించి కాలభైరవుడిని మనసులో స్మరించుకుంటే సరిపోతుంది. అంటే ఈరోజు సోమవారం, అందువలన ఆ చంద్రశేఖరుని అభిషేకించి కాలభైరవుని ఆరాధించినట్టయితే శత్రుజయం పొందవచ్చు. శ్రీమాత్రే నమః.